హాయ్ కోడర్స్, ఈ రోజు మన వీడియో ఏంటంటే ఫర్ లూప్ గురించి చూద్దాం అనమాట. ఫర్ లూప్ అంటే ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ 4 యాపిల్స్ ఉన్నాయి. ఆ యాపిల్స్ ని ఆ వ్యక్తి ఈఎల్ అనే వ్యక్తి ఒక్కొక్క యాపిల్ కాడికి తీసుకొని బాస్కెట్ లో వేస్తున్నాడు. అంటే 1 by 1 ఒకేసారి మొత్తం ఎత్తుకెళ్తున్నా. సేమ్ లైక్ దట్ ఫర్ లూప్ ఈజ్ ఏ ఇటరేటివ్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ అనమాట. అంటే ఒక సీక్వెన్స్ లో ఉన్నటువంటి టపుల్స్ గానీ లిస్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని 1 by 1 మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఫర్ లూప్ అనేది వాడతాం. ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎంతవరకు అంటే 1 to 11 అనమాట. సో ఇప్పుడు ప్రింట్ నెంబర్ అని ఐ అని పెట్టామంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఇటరేషన్ స్టార్ట్ అయ్యింది 1 to 10 వరకు. అంటే 11 అని ఇచ్చామంటే దాని ముందు 10 వరకు అనేది ఇటరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. వేరే ఇక్కడ ఐ అంటే ఇన్స్టాలైజేషన్ అండ్ సో 1 అనేది ఇనిషియల్ పాయింట్, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని. అదే విధంగా స్టాప్ లూప్ అనమాట. 11 అనేది టచ్ అవ్వగానే లూప్ అనేది స్టాప్ అయిపోయింది అనమాట 11 అంటే. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. లిస్ట్ ఇంకా చెప్పలేదు, నెక్స్ట్ సెషన్స్ లో వస్తాయి. సో లిస్ట్ అనేది ఒకటి తీసుకున్నాను నేను ఇక్కడ యాపిల్ అని ఫ్రూట్స్ నేమ్స్ ఇచ్చేసి. సో నేను ఫర్ ఐ ఆర్ ఎక్స్ ఎనీథింగ్ ఇక్కడ రాయొచ్చు అనమాట. ఎక్స్ ఇన్ ఎక్కడ వరకు ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ లో ఉన్నటువంటిది ప్రింట్ ఎక్స్ అంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ 1 by 1 అనేది ప్రింట్ అయింది. మనం ఇక్కడ అవుట్పుట్ లో చూస్తే అర్థమవుతుంది.